హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇంకా చిక్కుడుగాయలు హార్వెస్టింగ్ చేశానండి. ఇవి వచ్చేసి లాస్ట్ అనమాట. ఇంకా తెల్ల చిక్కుడుగాయలు వచ్చేసి లాస్టు చిన్నవి, బాగా చిన్న సైజు వచ్చినాయి. ఎర్ర చిక్కుడుగాయలు అయితే సైజు అలానే ఉంటాయి, కానీ అసలు దొరకట్లేదండి ఎర్ర చిక్కుడుగాయలు కూడా. ఇంకా తెల్లవి వచ్చేసి ఇంకా చెట్టు కూడా తీసేస్తారు కదా, ఇంకా ఉగాది వస్తుందంటే ఇంకా చిక్కుడు చెట్టు ఉంచారంటారు. అందుకని ఇంకా లాస్ట్ అనమాట. ఇవి వచ్చేసి తెల్ల చిక్కుడుగాయలు అయితే చిన్న సైజ్ అనమాట బాగా. ఇక్కడ వచ్చేసి దొండకాయలు, అంటే ఇవి కూడా ఏంటంటే తక్కువ తక్కువ వస్తున్నాయి అన్నమాట. ఇవి కూడా చెట్టువేనండి. ఇక్కడ పక్కన ఉందన్నమాట చెట్టు కూడా. ఇంతకుముందు మీకు షార్ట్ వీడియోస్లో కూడా చూపించాను. దొండకాయలు కూడా ఉందంటే చెట్టువేనమాట. కొంచెమే దొరుకుతున్నాయండి. ఇంకా ఎండ్లకి ఏంటంటే కొంచెం తక్కువ తక్కువ వస్తున్నాయి అన్నమాట. ఎంత వాటర్ పోసినా తక్కువే వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇవి కూడా చెట్టువేనండి. ఇంకా పచ్చిగా ఉన్నాయి అన్నమాట. ఇవి ఏంటంటే కొంచెం పండినప్పుడు రాలిపోతున్నాయండి, అందుకని కోసారు అత్తయ్య వాళ్ళు. ఇవి వచ్చేసి ఏంటంటే ఇంకా చెట్టువేనమాట. మీకు నిమ్మ చెట్టు కూడా చూపించాను కదా పెద్ద గార్డెన్లో వచ్చేసి, ఆ నిమ్మకాయలేనండి ఇవి వచ్చేసి చెట్టువి. కొంచెం పులిహోర అది చేసుకోవటానికైనా బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా కోసుకొచ్చారనమాట. ఇక ఎక్కువ పడట్లేదు, అవి కూడా వచ్చేసి చాలా తక్కువ పడుతున్నాయి అన్నమాట. ఇవి కూడా అంతే చెట్టువేనండి. గార్డెన్లో చెట్టువి కోసారనమాట. ఆ ములక్కాయలు కూడా హార్వెస్టింగ్ వీడియో ఒకటి పెడతానండి. ఇవి కూడా చెట్టువేనండి. ములక్కాయలు వచ్చేసి లావండి, సైజు వచ్చేసి కొంచెం లావ్ అనమాట. ఇది బాగుంటుంది, లావ్ వచ్చిన కాయ బాగుంటుందండి. ఇవి కూడా చెట్టువేనమాట. ఇవన్నీ చెట్లవేనండి, ఇంకా గార్డెన్లో దొరికినవి కూరగాయలు. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.